హాయ్. బ్యాక్ పెయిన్ అంటే నడుంలో నొప్పి అనేది రావడానికి చాలా కారణాలుంటాయి. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ కారణాలు ఉంటూ ఉంటాయి. సాధారణంగా వచ్చే బోనీ సమస్యలు గానీ, లేదంటే నరాలకు సంబంధించిన వెర్టిబ్రల్ ఏరియాలో ఉండే సమస్యల గురించి అవన్నీ కామన్‌గా వస్తూ ఉంటాయి. దాంతో పాటు మజిల్ స్పాజమ్స్ అంటారు. అంటే వెర్టిబ్రాకి పక్కన ఉండాల్సిన సపోర్టివ్ మజిల్స్‌లో ఏమైనా స్ట్రెయిన్ అయినా కూడా ఇలాంటి నడుము నొప్పులొస్తుంటాయి కామన్‌గా. ఇవి కాకుండా హిమటాలజీ సైడ్ నుంచి అంటే రక్తానికి సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే నడుము నొప్పి ఎలా ఉంటుందనేది ఈరోజు తెలుసుకుందాం. సో, రక్త సమస్యల్లో పర్టిక్యులర్‌గా ఎల్డర్లీ పీపుల్‌లో అంటే బాగా ముసలి వాళ్ళలో 50, 60 సంవత్సరాల పైన వాళ్ళలో ఎలా ఉంటుందంటే సడెన్‌గా నొప్పి స్టార్ట్ అవుతూ ఉంటుంది. 15, 20 రోజుల్లోనే అది పెరుగుతూ ఉంటుందన్నమాట పర్సిస్టెంట్‌గా. కొంతమందిలోకి 2 కాళ్ళలోకి నొప్పి లాగడం, లేదంటే తిమ్మిర్లు లాంటివి రావడం జరుగుతుంటుంది. ఆకలి మందగిస్తూ ఉంటుంది. బరువు తగ్గుతూ ఉంటారు. సో, బ్లడ్ టెస్టులు చేసుకునేటప్పుడు రక్తం తగ్గుతూ ఉంటుంది. ప్రోటీన్స్‌లో డిఫరెన్స్ ఉంటుంది. కిడ్నీ సమస్యలు కనబడుతుంటాయి. ఇలాంటివి ఉండేటప్పుడు బోన్ మ్యారోకి సంబంధించిన మల్టిపుల్ మైలోమా అనే టైప్ ఆఫ్ డిజార్డర్ ఏమైనా ఉందా అనేది చూసుకుంటూ ఉండాలి. ఇది కాకుండా కొన్ని రకాల సికిల్ సెల్ ఎనీమియాస్ వీటిల్లో చిన్న పిల్లల్లో అయితే రకరకాల పెయిన్స్ వస్తుంటాయి. దానిలో బ్యాక్ పెయిన్ అనేది కూడా ఒక పార్ట్ అనమాట. ఇది కాకుండా ఏమైనా లింఫోమాస్, కొన్ని రకాల ల్యుకీమియా లాంటి బ్లడ్ రిలేటెడ్ కండిషన్స్‌లో బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం చాలా వరకు ఉంటూ ఉంటుందన్నమాట. సో, ఈ బ్లడ్ క్యాన్సర్స్ కాకుండా సాధారణంగా వేరే సాలిడ్ మాలిగ్నెన్సీస్ కూడా ఒక్కోసారి మెటాస్టాసిస్ అయ్యేటప్పుడు బోన్స్‌లోకి పర్టిక్యులర్‌గా స్పైన్‌లోకి ఎక్కువ అవుతూ ఉంటాయి. వెర్టిబ్రల్ బాడీస్‌లోకి వచ్చేటప్పుడు బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువగా వస్తుందన్నమాట. సో, సాధారణ కారణాలు అన్నీ రూల్ ఔట్ చేసుకున్న తర్వాత ఇలాంటి పెద్ద సమస్యలు ఉన్నాయేమో అనేది రూల్ ఔట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.